సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. రేపు 7వ దశ పోలింగ్ జరగనుంది. ఇంకా 8-9 దశల పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో అయినా ఖర్చును గమనిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రకారం ఎంపీ అభ్యర్థి ఖర్చు పెట్టాల్సింది 70 లక్షలే. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి ఈసీ పరిమితికి మించి కనీసం 15 నుంచి 20 రెట్లు ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల ప్రారంభానికి ముందు ఓ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికలకు అనుకున్న ఖర్చు 37,500 కోట్లు. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఇది 50,000 కోట్లను మించిపోయిందని సమాచారం. ఇదంతా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వినియోగించారు. దేశంలో ఎన్నికలు చాలా ఖరీదైన వ్యవహారం అయిపోయాయి. నామినేషన్ నుంచి ప్రచారం వరకు నోట్ల కట్టలు పరుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యానర్లు, పాంప్లెంట్లు, సభలు, సమావేశాలు ఇలా ప్రతి అంశం కూడా డబ్బుతో ముడిపడిపోయాయి. చివరకు కార్యకర్తలకు కూడా రోజువారీ కూలీ ఇవ్వాల్సి వస్తోంది. ఇక ఓటర్లను కలవాలంటే ప్రతి ఇల్లు, ప్రతి గల్లీ తిరగాలి. లక్షలాది మందిని కలవాలి. ఒక నియోజకవర్గంలో సగటు ఓటర్ల సంఖ్య సుమారు 7 లక్షలు. వీరందరినీ కలిసి ఓటు అభ్యర్థించాలి. ఇలా పోటీలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరగాల్సిందే. అయితే కేవలం అభ్యర్థించినంత మాత్రాన ఓట్లు రాలవు. వారికి మందో, విందో, నగలో సమర్పించాలి. ప్రత్యర్థికి ఏమాత్రం తక్కువ కాకుండా డబ్బు పంచితేనే బరిలో నిలవగలుగుతారు. ఎన్నికల ఖర్చులో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఈసారి దేశవ్యాప్త ఎన్నికల వ్యయంలో సుమారు 40% రాష్ట్రంలోనే జరుగుతోంది. దేశవ్యాప్త తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు 240 కోట్ల వరకు పట్టుబడింది. ఇందులో 125 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ లోనే దొరికింది. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు, పైగా రాష్ట్ర విభజన. పార్టీలన్నీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఇక పార్టీలు కూడా డబ్బున్న వారికే ఏరీ కోరి మరీ టికెట్లు ఇచ్చాయి. తెలంగాణ సీమాంధ్రాల నుంచి లోక్సభకు పోటీ పడుతున్న వారిలో చాలా మంది కోటీశ్వర్లే ఉన్నారు. ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ శాఖ ఎన్నికల్లో మనీ సర్క్యులేషన్ పై డేగా కన్ను వేశాయి. ఈ సమయంలోనే బ్లాక్ మనీ ఒక్కసారిగా బయటకు వస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో కోట్లాది రూపాయలు పట్టుబడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల కోసం పార్టీలు చేస్తున్న ఖర్చులో సగం నల్లధనమే పారుతున్నట్లు వెల్లడైంది. గడిచిన 5 ఏళ్లలో దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో రాజకీయ పార్టీలు చేసిన ఖర్చు 1,50,000 కోట్లని, ఇందులో సగానికి పైగా నల్లధనమేనని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ సర్వేలో వెల్లడైంది.